నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళైతే మొగుడొస్తాడు అనుకుంటే నా పాలిట ఎముడొచ్చాడు అని అంటోంది. నన్ను బాధ పెట్టడానికి అతను చెయ్యని ప్రయత్నమే లేదు అని అంటోంది. న్యాయం కోసం ఎక్కని గుమ్మం లేదు. ఆడపిల్లనని ప్రతి చోట చునకనగా చూశారు తప్ప నా సమస్యకి పరిష్కారమే దొరకలేదని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మా ఆయన ఉన్నారు కదా, చాలా టార్చర్ పెడుతున్నారు మేడం. ఊరికేనమ్మా తాగి ఇచ్చేస్తాడా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు. పెళ్ళైనాక ఫస్ట్ నైట్ రోజు పంపించారు నన్ను పాల గ్లాస్ తోటి వెళ్ళాక కింద ఏదో మందు పెట్టుకున్నాడు దిండి కింద. నేను పాల గ్లాస్ ఇవ్వగానే అందులో మందు కలుపుకొని తాగేశారు. ఇదేనా ఫస్ట్, ఇంకెన్నా ఎన్ని ఫస్ట్ నైట్లు జరిగాయి అని ఇక అక్కడి నుంచి స్టార్ట్ మేడం. ఇంకా తర్వాత నెక్స్ట్ మందు డ్రింక్ చేసి వచ్చి బలవంతం చేయటం, అలా చేయటం, కొట్టడం, బలవంతంగా ఫోర్స్ఫుల్ గానే ఇంకా నీకు నరకం చూపిస్తా. చాలా మేడం. అసలు నువ్వెవరికి సిగ్నల్ ఇస్తున్నావు, ఎవరికి బాయ్ చెప్తున్నావు, ఇది అది అనేసి ఇంకా టార్చర్. ఇదంతా పెళ్లి ఎదురుగుంటే, సంవత్సరం పెళ్లి ఎదురుగుంటాను ఈ నరకం అంతా. అవును సార్. మ్యాట్రిమోనీలోని ఏదో మెసేజ్ పెట్టారు సార్. ఎవరు? తను మ్యాట్రిమోనీలో ఏదో మెసేజ్ పెట్టాడు. నా భర్తే పెట్టాడు, ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎవరైనా కావాలా అని. నీకు సంబంధం చూస్తున్నారా? తెలియకుండా. అవును మేడం. ఒక రోజు కాలు చేతులు కట్టేసి బెడ్రూమ్ లో పడేసి వెళ్ళిపోయాడు మేడం. అయ్యా, అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతసేపు ఆమె చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా. అవును. మీ టైం వేస్ట్ అనవసరంగా. బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా. ఏం చూస్తుంది, మెల్ల ఇటు పక్కన జరిపి బాయ్ అని చెప్పి ఓనుకో చెప్తుంది. అదేం చూసిన కింది నుండి నువ్వు ఇలా అంటే ఆమె పైనుండే కదా బాయ్ చెప్పాలి. బయటికి పోయిండు. ఇప్పుడు ఈ టైంకి రాని ఒక మెసేజ్ చూసిన, అదొకటి. మళ్ళా ఇగో ఆయన ఇంట్లో ఉన్నాడు, ఫోన్ చేస్తే ఏ రాత్రి 2 గంటలకు పెట్టినావు నువ్వు. మీరంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం అనుకుంటున్నారా? నమ్మరు మేడం. అబ్బాయిలకి ఏడా సేఫ్టీ ఉన్నది, అమ్మాయిలు ఏం చెప్తా నమ్ముతారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం స్వప్న గారిని పిలుద్దాం. స్వప్న గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? యూసఫ్గూడ చెక్ పోస్ట్ మేడం. యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? చిన్న జాబ్ చేస్తున్నా మేడం. జాబ్ చేస్తూ ఉంటారు. మీకు పెళ్ళైందా? అయింది మేడం, 2 సంవత్సరాలు అవుతుంది. లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్డ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే ఓకే. చెప్పండి అమ్మా, ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? మా ఆయన ఉన్నారు కదా, చాలా టార్చర్. కొంచెం గట్టిగా చెప్పరా అమ్మా ప్లీజ్. మా ఆయన ఉన్నారు కదా, చాలా టార్చర్ పెడుతున్నారు మేడం. మ్యారేజ్ ఎంత కాలం అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 years. పిల్లలు ఉన్నారా? చిన్న పాప, సంవత్సరం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఆయన మామూలు కార్ డ్రైవింగ్ మేడం. అసలు బాగా టార్చర్ ఎక్కువైపోయింది మేడం. తన గురించి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరే టార్చర్ అంటే ఏం చేస్తాడు? అసలు బాగా టార్చర్ అంటే చెప్పుకునే టార్చర్ కాదు మేడం. అసలు అంటే చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. అంటే ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఏంటి, కొడుతున్నారా, చూడండి మేడం. అసలు కొట్టడం, కాల్చడం, కొరకటం, ఇవన్నీ. ఊరికేనమ్మా తాగి ఇచ్చేస్తాడా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు. పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నాడా, ఇప్పుడే ఇలా ఉన్నాడా? తెలీదు మేడం. డ్రైవింగ్ చేస్తాడు, డ్రింకరా బాగా? పెళ్ళైన తర్వాత మీరు బానే ఉన్నారా, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇలా మొదలు పెట్టారా? పెళ్ళైనాక ఫస్ట్ నైట్ రోజు పంపించారు నన్ను పాల గ్లాస్ తోటి. పంపించాక వెళ్ళాను లోపలికి. పాల గ్లాస్ తోటి వెళ్ళాక కింద ఏదో మందు పెట్టుకున్నాడు దిండి కింద. నేను పాల గ్లాస్ ఇవ్వగానే అందులో మందు కలుపుకొని తాగేశారు. ఏంటి మందు తాగుతున్నావు, ఏంటి అలవాటు ఉందా మీకు అని అంటే, నాకు ఎప్పటి నుంచో ఉంది, నేను చెప్పలేదు మీకు అని అన్నారు. ఏం మందు? డ్రింక్ మేడం. డ్రింక్ పాలల్లో కలిపి తాగాడా? అవును మేడం. అలా కూడా పాలల్లో డ్రింక్. ఈ గ్లాస్ తో వెళ్తే అతని చేతిలో వేరే గ్లాస్ ఉంది. అవును సార్.
ఆ, ఇంకా తర్వాత ఇంకేదేదో అనటం మొదలు పెట్టాడు. ఇంక ఇదేనా ఫస్ట్, ఇంకేదన్నా ఉన్నదా, ఇదేనా ఫస్ట్, ఇంకెన్నా ఎన్ని ఫస్ట్ నైట్లు జరిగాయి అని ఇక అక్కడి నుంచి స్టార్ట్ మేడం. ఇంకా మరి అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయావా ఇలా అంటున్నారని? చెప్పాను, తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే అక్క ఎవరికి చెప్పమాకు నేను చూసుకుంటాను అని అన్నాడు, కానీ సరిగా పట్టించుకోవట్లేదు మేడం మా అమ్మలు కూడా. అమ్మా నాన్న ఉన్నారా మీకు? ఉన్నారు మేడం. తమ్ముడికి మాత్రం ఫోన్ చేసి చెప్పారు. పెళ్లి చేశాం కదా అని వదిలిచ్చేసుకున్నారు. అవును మేడం. అటువంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో మరి ఆ పరిస్థితిలో కూడా ఫస్ట్ నైట్ అన్నది జరిగిందమ్మా? అంటే మామూలుగా అప్పుడు లేదు సార్, ఫస్ట్ నైట్ రోజు లేదు, టార్చర్ పెట్టాడు అనేసి నేను బయటకు వచ్చేసి పడుకున్నాను. తర్వాత నెక్స్ట్ మందు డ్రింక్ చేసి వచ్చి బలవంతం చేయటం, అలా చేయటం, కొట్టడం, బలవంతంగా ఫోర్స్ఫుల్ గానే ఇంకా నీకు నరకం చూపిస్తా. చాలా మేడం అసలు. ఇంకా అమ్మ తర్వాత కాపురానికి ఎన్ని రోజులకు వెళ్ళారు? అక్కడ ఏంటి పరిస్థితి? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, పాప, తను ఉంటా. అత్తమామలు ఉండరా? అత్తమామ లేరు, వేరే ఉంటున్నారు. ఏం టార్చర్ తెలియదు కదా. వాళ్ళు కూడా ఈ కొడుకు సంగతి తెలుసు కొంత. తెలుసు, చెప్పలేదు మేడం నాకు. అందుకని సపరేట్ ఫ్యామిలీ పెట్టేశారు స్టార్టింగ్ నుంచి. సో మరి ఫస్ట్ నైట్ నుంచి టార్చర్ మొదలైంది కదమ్మా, మరి పాపను ఎందుకు కనేసావు అంత తొందరపడి? కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా. లేదు సార్ అప్పటి వరకు లేదు, పిల్ల పుట్టిన తర్వాత మొదలైందంటే అది వేరే విషయం. ఆగుదాం, పాప వద్దు, ఎవరొద్దు, ఇప్పుడు ఆగుదాం అని అన్నారు సార్. ఎందుకు ఆగమంటున్నారు? నాకు పాప కావాలి, బాబాయ్ని ఎవరైనా కావాలి, ఒక్కదాన్ని ఇంట్లో నేను ఎలా ఉంటానని అంటే ఇప్పుడు వద్దులే అన్నారు సార్. అన్నాక తర్వాత ఏమైంది తెలియదు, ఇక టార్చర్ మొదలు పెట్టేశారు. ఇక టార్చర్ పెట్టడం, ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేసింది, నువ్వు ప్లాన్ చేసుకునే టైంకే వచ్చేసిందా? ఓకే. ఇది వద్దని కొన్ని రోజులు టార్చర్ పెట్టాడు. మీరు ఏమైనా వర్క్ చేస్తారమ్మా? పెళ్ళైనాక లేదు మేడం. ఆ బట్టలు ఆరేయటానికి పైన మేడ మీదకి వెళ్తే నువ్వు ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు? అనుమానం కూడా ఉందా? అవును సార్. అసలు నువ్వు ఎవరికి సిగ్నల్ ఇస్తున్నావు, ఎవరికి బాయ్ చెప్తున్నావు, ఇది అది అనేసి ఇంకా టార్చర్. ఇదంతా పెళ్లి ఎదురుగుంటే, సంవత్సరం పెళ్లి ఎదురుగుంటాను ఈ నరకం అంతా. అవును సార్. మరి పంచాయతీలు పెద్దలను కూర్చోపెట్టాలు, సంప్రదింపులు ఏమీ లేవు? అదేం లేదు సార్. అమ్మ వాళ్ళకి చెప్తే తమ్ముడు ఇలాగ అనేసాడు. సర్దుకో సర్దుకో అంటున్నారు. ఇంకా అలా సర్దుకొని 2 సంవత్సరాలు అయిపోయింది. జరిగింది కదమ్మా. ఏమన్నా ఫొటోస్ గానీ ఇవేమన్నా తీసుకున్నావా? ఏమీ లేవు. ఇంకేం లేదు మేడం, ఎవరు ఏం తీసుకోలేదు. సైడ్ నుంచి ఏం తప్పు లేదమ్మా? లేదు సార్. అంటే అతను వచ్చి ఏమైనా చెప్తాడేమో అని? లేదు సార్. ఇప్పుడు అతనితో కలిసి ఉన్నావా, దూరంగా వచ్చేసావు? ఉన్నాం, కలిసే ఉంటున్నాం, కానీ 10 రోజులు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అమ్మ వాళ్ళు కూడా ఇట్లా అని చెప్తే ఇన్ని రోజులకి మీకు ఇప్పటికి రియలైజ్ అయ్యారు వాళ్ళు, మా కూతురు చచ్చిపోతుందా అని. అవును. చచ్చిపోయి ఉంటే ఏమై ఉండేదో ఏమో. అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? అమ్మ వాళ్ళకి అక్క నేను, ఆమె పర్వాలేదు, నేనే ఈ టార్చర్కి ఇట్లా తట్టుకోలేక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 days అవుతుంది సార్. మీరు ఇదేనా ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? మ్యాట్రిమోనీలోని ఏదో మెసేజ్ పెట్టారు సార్. ఎవరు? తను మ్యాట్రిమోనీలో ఏదో మెసేజ్ పెట్టాడు, నా భర్తే పెట్టాడు. ఏమని? ఈ అమ్మాయికి మ్యారేజ్ ఎవరైనా కావాలా అని. నీకు సంబంధం చూస్తున్నారా? తెలియకుండా. అవును మేడం. నీకమ్మా? మీ ఆయన పెట్టాడా, నువ్వే పెట్టుకున్నావా? నేను పెట్టలేదు మేడం, తనే పెట్టాడు. మీకు ఎట్లా తెలుసు? నాకు మెసేజ్లు వస్తున్నాయి. మీ ఫోన్ మెసేజ్, ఇదేంటి మెసేజ్లు వస్తున్నాయని చూస్తే, అయితే మా చుట్టాలలో కూడా ఇదేంటి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి, నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, ఇదేంటి నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టినావు ఏంటి, ఇదని అదని మా వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అదేంటి నేను పెట్టడం ఏంటని గట్టిగా అడిగితే, నేను పెట్టలేదు, నీకు అసలు నీ ఫోన్ నేను తీసుకోలేదు, నేను ఎట్లా ముట్టుకుంటాను, నాతో గొడవ పెట్టి చెంపల మీద కొట్టేసి బయటకు వెళ్ళిపోయారు. వెరిఫై చేస్తారమ్మా మ్యాట్రిమోనీ వాళ్ళు? అంత బ్లైండ్ గా ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని ఎక్కించారే వెబ్సైట్ లో? అంటే ఓటీపీ వస్తుంది, నీ ఫోన్ నెంబర్కి వచ్చి ఉంటుంది ఓటీపీ, మరి అతను చెప్పేసి ఉంటాడు. ఎంతకాలం అయిందమ్మా ఇది జరిగి ఈ వీడియోలో? 10 రోజులు దాటింది సార్. 10 రోజులు దాటింది. ఆ విషయం తెలిసే నువ్వు ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావా? అవును మేడం. ఇప్పటికైనా తీయించేసారా? అది తీయించలేదా వెబ్సైట్? లేదు మేడం, అలాగే ఉంది. అయ్యో, అసలు ఈ టార్చర్ భరించలేక ఇట్లా రావాలి. మీకేం కావాలనుకుంటున్నారు ఇక్కడ? ఏ న్యాయం కావాలి? తన నుంచి ఇడదీసేయండి మేడం, లేకపోతే ఈ విషయం మీ ఆయనకి చెప్పారా? ఇంకా మీతో ఉండాలని లేదు, నేను విడిపోవాలనుకుంటున్నాను, ఇలా టార్చర్ పెడితే అని. పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిపోయేది కదమ్మా. బెదిరించాడు మేడం. ఏటైనా వెళ్తే ఒక రోజు కాళ్ళు చేతులు కట్టేసి బెడ్రూమ్ లో పడేసి వెళ్ళిపోయాడు మేడం. అయ్యా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానే బ్యాగ్ లో బట్టలు తీసుకొని పాపని ఎత్తుకొని వెళ్ళిపోతున్నా, అట్లే కాళ్ళు చేతులు కొట్టేసి బెడ్రూమ్ లో వేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి భయం అవుతుంది మేడం, బయటికి రావాలంటే చాలా టార్చర్ పెడుతున్నాడు. పాప ఎక్కడుంది ఇప్పుడు? అమ్మ వాళ్ళ దగ్గర ఉందా? సో వద్దమ్మా అతనికి నువ్వు, లేదంటే మార్చి కావాలా? మనిషి మారితే కావాలి. తాగుడి విచిత్ర సాడిస్టిక్ పనులన్నీ ఆపేస్తే అప్పుడు కావాలి అని అనుకుంటా. ఇదే ఫస్ట్ కదా సార్ మీ దగ్గరికి రావటం కల్లా. పరిస్థితి బట్టి ఆలోచిద్దాం. మేము డెసిషన్ తీసుకుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతావు. అంటే ఫ్రమ్ ది ఫస్ట్ డే కూడా తన బిహేవియర్ అలాగే ఉందని చెప్పేసి అంటుంది కాబట్టి ఇంకా చూడాలి. ఇప్పుడు వచ్చారా మీ ఆయన? వచ్చారా? వచ్చారు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.